నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సరం పూర్తయిపోయి కొత్త సంవత్సరం పరాభవ సంవత్సరం రాబోతుంది. మనకి తెలుగు నెలల ప్రకారంగా అంటే తెలుగు వారందరికీ ముఖ్యంగా భారతీయులందరికీ కూడా ఉగాది పండగ తొలి పండగ. మరి ఈ తొలి పండగలో ఋతువు మారుతుంది. మన యొక్క ఆర్థిక వ్యవస్థ, మన యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం అంత ముఖ్యం. అలా మరి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి మరి ఎలా ఉంటుంది ఏంటి అంటే మరి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి అంటే ఈ సంవత్సర కాలానికి గాను వారికి ఉండేటువంటి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం వీటన్నింటినీ లెక్కిస్తూ వాటి ప్రకారంగా మనం వేసుకునేటువంటి ప్రణాళిక కోసమే ఈ ఫలితాలు. సంవత్సరాంతం వరకు మనకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో మనం చేయదగిన పనులేంటి, చేయకూడనివేంటి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకోవడం కోసమే ఉగాది రోజు మనం చదువుకునేటువంటి పంచాంగం. ఈ పంచ అంగములలో అంటే తిథి, వార, నక్షత్ర, యోగకరణాలన్నీ చూసుకుంటూనే మనం సంవత్సర ఫలితాలను కూడా తప్పనిసరిగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి లాభాలేంటి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అలా చూడాలి. అందుకుగాను మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలానికి మొత్తానికి అంటే ఈ పరాభవ సంవత్సరంలో, పరాభవము అంటే కూడా చాలా రకాలుగా చాలా అర్థాలు ఉన్నాయి. ఏదైనా సరే ఇది మనం ఒత్తాశలతో కొంగొత్త ఊహలతో వెళ్ళేదే ఉగాది. మరి అలాంటప్పుడు ఏ పేరులో ఏ పేరు ఎలా ఉన్నా మనకి శుభం కలగాలని అందరం ఆ శుభంగా ఈ సంవత్సర కాలం అంతా గడుపుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే కాంక్ష. మరి దానికోసం మనం ఏం చేయాలి ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఈ సంవత్సర ఫలితాలని చూద్దాం. తదుపరి రాశి వృశ్చిక రాశి. పరాభవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు తెలుసుకునే ముందు ఇందులో ఉండేటువంటి నక్షత్రాలను చూద్దాం. విశాఖ 4 పాదాలు, 4వ పాదం తో అనేటువంటి అక్షరంతో ప్రారంభమైతే పేర్లు. అనురాధ 1, 2, 3, 4 పాదాలు. అనురాధలో నా, నీ, నే, ను, నే అనేటువంటి అక్షరాలతో పేర్లు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాలతో పేర్లు ఉంటాయి. ఇక ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉంది. అవమానం ఎక్కువ ఉంది, రాజ్యపూజ్యం తక్కువ ఉంది. రెంటిని కూడా మనం సమన్వయం చేసుకున్నట్టయితే బాగుంటుంది. అవమాన పడకుండా ఉండాలి అంటే మొట్టమొదటి చేయాల్సింది నోరును అదుపులో పెట్టుకోవడం. రెండవది అనవసర విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా ఉండడం. మనకు కాని విషయాల్లో మనం దూరకుండా ఉన్నట్టయితే అవమానం అనేది అంతగా మనల్ని ఏమీ చేయదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం గురుడు అష్టమంలో ఉంటూ 2 జూన్ వరకు కూడా తామ్రమూర్తిగా ఉండడం వల్ల శ్రమ కాస్త ఎక్కువే ఉంటుంది. ఆ తర్వాతి కాలంలో శుభకారిగా భాగ్యంలో ఉండు రజితమూర్తిగా ఉంటాడు. 31 అక్టోబర్ వరకు శుభాలను ఇస్తే ఆ తర్వాత 24 జనవరి వరకు రాజ్యంలో లోహమూర్తిగా మళ్ళీ ఆశ చూపెడుతూ ఆశ పూర్తవ్వకుండా కాస్త నీరు గార్చేటువంటి ప్రయత్నంలాగా ఉంటుంది. ఇక సంవత్సరం అంతా కూడా భాగ్యంలో తామ్రమూర్తి కాస్త శ్రమను మిగిలిస్తాడనే చెప్పచ్చు. ఇక శని సంవత్సరం అంతా పంచమంలో రజతమూర్తిగా సుమారు దాదాపు అటు ఇటుగా శుభాలనే ఇస్తారని చెప్పాలి. రాహుకేతువులు ఇద్దరు కూడా 5, 12 రాసులలో 2026 వరకు 4, 10 రాసుల్లో తామ్రమూర్తిగా, ఆ తర్వాత 3, 9 రాసుల్లో లోహమూర్తిగా సంచరించి శ్రమ, అపోహలు ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఇక సంవత్సరం అంతా గురుడు పాపి ఈ రాశి వారికి. శని రాహుకేతువులు ఇద్దరు కూడా సంవత్సరాంతం అంతా శుభులు. సాముదాయికంగా మొత్తం ఓవరాల్గా మనం కనుక చూసినట్టయితే జూన్ 1 నుండి అక్టోబర్ వరకు గురుబలం అనుకూలంగా ఉంది. మిగిలిన కాలం గురుబలం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నానికి పట్టుదల జోడించాలి, అప్పుడే ఫలితాలు మనం పొందగలుగుతాము. ఆరోగ్యంలో మధ్య మధ్య చికాకులు అయితే కనిపిస్తాయి. అన్నింటా తగుమాత్రం వ్యవహరించుకుంటూ వాయిదా విధానాలను దూరంగా ఉంటూ కార్యాన్ని కనుక తీసుకువెళ్ళినట్టయితే ఏ కార్యం చేస్తున్నా సరే ఆ కార్యంలో అంకితం అవ్వాలన్నమాట. అది పూర్తిగా మనసావాచ చేసినట్టయితేనే ఆ కార్యం ఫలిస్తుంది. బంధుమిత్రులతో విరోధం కనుక పెరిగి మనోధైర్యం ఏర్పరచుకోకుండా
ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. విద్యాయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఇవన్నీ కూడా కృషి ఉంటే అనుకూలిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో కొంతకాలం నిరుత్సాహంగాను, కొంతకాలం ఉత్సాహంగాను కనిపిస్తుంది. సంవత్సరం అంతంలో వృద్ధి కాస్త ఏర్పడుతుంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆశించి భంగపడకుండా కొద్దిగా రొటేషన్‌లో వేరే వేరే చిన్న చిన్నవి మధ్యలో కలుపుకుంటూ వెళ్ళాలి. రైతులకు మొదటి పంట సామాన్యంగా ఉంటుంది. రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. కొన్ని రుణాలు తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు ప్రయత్నం అనుకూలత నుండి చిన్ని తరహా ప్రయోజనాలు ఏర్పరచుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాస్త చూసి నడుచుకుంటే శుభాలు పొందేటువంటి స్థితి ఈ రాశి వారికి కనిపిస్తుంది. మనం ఈ రకంగా ప్రతి సంవత్సరము పండగనగానే పంచాంగ శ్రవణం చేస్తాము. ఇందులో ఎవరున్నారు, ఏంటి అని అన్నీ చూస్తాం. ముఖ్యంగా సంవత్సర ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం రాజెవరు, మంత్రి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు కట్టుకుంటాం. ఎందుకంటే ఏదన్నా సరే దేశం బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే మానసికంగా మనం బాగుంటేనే ఇల్లు వాకిలి అంతా బాగుంటుంది. కనీసం మానసికంగా ఉండాలి కదా! దానికోసం మరి మనం బాగుండాలి అంటే వర్షం బాగా పడాలి, యుద్ధాలు, కల్లోలాలు ఇవేవీ లేకుండా ఉండాలి. అవేవీ లేకుండా ఉండాలి అంటే మనకు ఉండేటువంటి వచ్చేటువంటి మనం లెక్కగట్టేటువంటి రాజెవరు, మంత్రి ఎవరు అన్నది. రాజును ఎలా నిర్ణయిస్తారన్నది కూడా మనకందరికీ తెలిసిందే పంచాంగం వినేవాళ్ళు. ఏ రోజైతే ఉగాది వస్తుందో, ఏ వారం వస్తుందో ఆ వారానికి అనుగుణంగా ఆ వారాధిపతి మనకు రాజవుతాడు. ఇలా మనం లెక్క కడతాం. మరి ఆ లెక్కన ఈ సంవత్సరము గురువు రాజవుతున్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని అన్ని వివరంగా తెలుసుకున్నాం. ఏదేమన్నా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కాలం కదులుతూనే ఉంటుంది. కాలం కదిలినా కష్టాలు, సుఖాలు కదులుతూనే ఉన్నప్పటికీ వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం కోసమే చేయాలి. అందుకోసం మనం నిత్యం కూడా చేసుకునేటువంటి ఒక సత్య మార్గంలో నడవడం ఒకటే కాదు, ధార్మికంగా ఉండడం ఒకటే కాదు. ఈ రెంటికి తోడుగా మనం ఎప్పుడు కూడా మన కనీసం ఇష్టదేవత ఆరాధన చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి. అందున మనం పంచాంగ శ్రవణం అనగానే ఇది సనాతన ధర్మంలోని ఒక భాగం. దీన్ని నిర్ణయించుకుంటాం. అలాంటప్పుడు మనందరం కూడా ఆ సనాతన ధర్మాన్ని పాటించడం కోసం, ఆ ధర్మం ఎప్పటికీ పరిఢవిల్లడం కోసం తప్పనిసరిగా మనవంతు బాధ్యతగా కూడా మనం ఆ ధర్మాన్ని కాపాడాలి. కాపాడాలి అంటే ఈ పంచాంగం విన్నాం, ఫలితాలు విన్నాం ఇంతే అని కాకుండా మన ఇష్టదేవత ఆరాధన ఇవన్నీ చేస్తూనే మనము సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన కట్టు పొట్టు మనతో పాటు మన ముందు తరానికి అందించడం కోసం చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అని తెలుసుకుంటూ ఈ పంచాంగ శ్రవణంలోని ఫలితాలను వింటూ అందుకు కావలసినటువంటి అంటే ఇష్టదేవత ఆరాధన, గ్రహానుకూలత, ఇది గోశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ చేసుకున్నట్టయితే గ్రహాలు ఎలా తిరిగినా మన మీద ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మొత్తంగా మనం ఈ రాశి ఫలితాలను చూస్తూ ఉంటే మనకు అర్థమైనటువంటిది ఏంటి అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటిది అప్పుడు కొన్ని రాశులకు ఏలినాటి శని, కొన్నింటికి అర్ధాష్టమ శని ఇలా మనం చూస్తున్నాం. అది కాకుండా నెలలు మారుతూ ఉన్నప్పుడు రజితమూర్తిగా, సువర్ణమూర్తిగా, లోహమూర్తిగా మారుతూ ఉన్నప్పుడు కష్టం, సుఖం ఇలా మారుతుంది. మనకు అర్థమైంది ఏంటి అంటే గురు బలం అనేటువంటిది ఉండాలి, శని అనుగ్రహం ఉండాలి, రాహుకేతువులు కూడా కష్టాన్ని నష్టాన్ని కలిగించేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకు శుభుడు కాకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే ముఖ్యంగా మనం చేయాల్సింది గురువుల యొక్క సేవ చేయడం వల్ల ఈ గురుగ్రహం ఎక్కడెక్కడైతే అననుకూలంగా ఉందో అక్కడక్కడ మనకు రక్షణ కలిగిస్తుంది. గురువుల సేవ అంటే మీకు చదువు చెప్పినటువంటి గురువులు కావచ్చు, ఆధ్యాత్మికంగా నేర్పినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇద్దరు నాకు అసలు లేనే లేరు అంటే మనం ఏదైనా గురువులకు సంబంధించినటువంటి ఒక దక్షిణామూర్తి లేదా స్తోత్రాలు చేయడమే కాదు, వారి ఆలయానికి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడం కానీ, వారిని ప్రార్థించడం కానీ కనుక చేసినట్టయితే గురువు నుండి వచ్చేటువంటి అననుకూలత పోయి మనకు అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శనిగ్రహం నుండి కూడా మనం తీర్చుకోవాల్సినటువంటిది కేవలం దాన ధర్మమే కాదు, ఎవరైతే మనకంటే తక్కువగా ఉండేటువంటి కర్మచారులు ఉంటారో అంటే వీధులు నూడ్చేటువంటి వాళ్ళు కానీ, మన దగ్గర పనిచేసేటువంటి స్కావెంజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మీరు ఏదైనా సరే శనివారం రోజు ఒక్క పిడికెడు బియ్యం పెట్టినట్టుగా కాస్త వాళ్ళ కడుపు నిండేలాగా అన్నమో ఏదో ఒకటి మీ వీలును బట్టి వాళ్ళకి కాస్త కడుపు నింపడమో, వస్త్రదానం చేయడమో, లేకపోతే ఓ 10 రూపాయలు ఇవ్వడమో అనేటువంటి దానం చేయడం అనేటువంటిది
చేయగలిగినట్టయితే దాదాపు శని నుండి వచ్చేటువంటి అంటే మేము నవగ్రహ మండపానికి వెళ్ళామండి, నూనె అభిషేకం చేసామండి అన్నది ఒకవైపు అయితే, వాటన్నింటికంటే కూడా ఎక్కువ మార్పు తీసుకొచ్చేటువంటిది చాలా లో లెవెల్ కార్మిక వ్యవస్థలో ఉండేటువంటి బాగా కింది స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి వారికి, కర్మచారులకి మీరు కడుపు నింపగలిగితే చాలా ఉపయోగం కనిపిస్తుంది. ఇక మూడవది ఇవన్నీ మన వల్ల కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళి గోవుకి మనం ఆహారాన్ని తినిపించడం కోసం, గోగ్రాసం కోసం అక్కడ డబ్బులు ఇస్తారా, మీరే తీసుకువెళ్ళి ఇస్తారా, గోశాలను శుభ్రం చేస్తారా, గోవుల అభివృద్ధి కోసం ఏదైనా చేస్తారా అన్నది మీ ఇష్టం. ఏది ఏమన్నా సరే ఈ 3 చేయగలిగినప్పుడు కాస్త ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఏ రకమైనటువంటి కష్టం కూడా మీకు కనిపించకుండా తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చండి.